Okay, good evening students. So in yesterday class we completed that is center of mass of different continuous bodies. That is center of mass of cone, semicircular ring, semicircular disc, okay, rectangle, that is triangle, lamina. So different bodies యొక్క center of mass మనం calculate చేసాం. So in this session we learn about shift in center of mass. Shift in center of mass. Okay, so listen carefully. This is the very most important in competitive level. Suppose let us consider a body. Suppose a rectangular body or body తీసుకున్నాం of mass capital M. So let us consider a rectangular body of mass capital M. Okay. So దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ జనరల్ ఎక్కడ ఉంటుందిరా, సెంటర్లో ఉంటుంది. ఓకే, దీన్ని మనం సి అనుకుందాం. దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ సి, అంటే సి అనేది ఏంది, ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక స్మాల్ పీస్ రిమూవ్ చేశాను. స్మాల్ పీస్ని రిమూవ్ చేశాను. సో దాని మాస్ ఎంత అంటే స్మాల్ ఎం అనుకున్నాం. దీని మాస్ ఎంత, స్మాల్ ఎం. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో జనరల్గా ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఈ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నేను C1 అన్నా. ఎప్పుడైతే కొంత పోర్షన్ మనం రిమూవ్ చేసామో జనరల్గా ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుందన్నా, షిఫ్ట్ అవుతుంది. ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, జనరల్గా సెంటర్ ఆఫ్ మాస్ అనేది విచ్ ఈజ్ నియర్ టు ది హెవియర్ మాస్ ఇన్ బాడీ. సో మరి ఇదంతా కూడా జాస్తి మాస్ ఉంది కాబట్టి ఏ రీజన్కి ఏది ఎక్కువ మాస్ ఉందో అటు షిఫ్ట్ అయింది. సపోజ్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకుంటా. దిస్ ఈజ్ C2. C2 అనేది ఏంది, షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సో మనం ఈ డిస్టెన్స్ ఏమన్నాం అంటే ఎక్స్ షిఫ్ట్ అన్నాం. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో లెట్ us consider a body of mass capital M. The center of mass of the body is C. C అనేది original center of mass of the body, C. Then after some portion of the body will be removed. The portion is what, M. మరి ఇప్పుడు రిమైనింగ్ ఎంత అవుతుందిరా, రిమైనింగ్ మాస్ ఎంత అవుతుంది, M మైనస్ M అవుతుంది. అంతేగా, రిమైనింగ్ మాస్ వచ్చి M మైనస్ M అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ మాస్ ఏ బాడీ అయితే ఏ పోర్షన్ అయితే మనం రిమూవ్ చేసాం దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, జనరల్గా దాని సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ C1 అనుకోండి. సో ఎప్పుడైతే రిమూవ్ చేసామో కొంత పోర్షన్ని ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ మాస్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఎక్స్ షిఫ్ట్. ఇది షిఫ్ట్ అయింది. C2 ఈజ్ ద న్యూ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ నేను D అంటున్నారా. దిస్ ఈజ్ వాట్, D అనేది ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం వీటి గురించి రాద్దాం. ఈ టర్మ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఒకసారి ఫస్ట్ C ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా, ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓల్డ్ ఆర్ ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్, అది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ C1 అనేది ఏంటా, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ C2 అనేది ఏంటి, న్యూ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్. రిమైనింగ్ పార్ట్. ఓకే, ఎక్స్ అనేది ఏంటిరా, షిఫ్ట్. ఓకే, ఎక్స్ అనేది షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. అంటే షిఫ్ట్, ఎక్స్ అనేది షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ.
ఓకే, బిట్వీన్ సి అండ్ అఫ్కోర్స్ సి అండ్ C2. ఇంకేంట్రా డి అనేది ఏం చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. ఓకే, మరి క్యాపిటల్ ఎం అనేది ఏంటి అసలు యాక్చువల్గా? క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద బాడీ. ఓకే, అంటే టోటల్ మాస్ ఆఫ్ ద బాడీ, ఇనీషియల్ మాస్ ఆఫ్ ద బాడీ అనుకోండి, పోనీ టోటల్ ఇనీషియల్ మాస్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, టోటల్ ఇనీషియల్ మాస్ ఆఫ్ ద బాడీ, రా. మరి ఇప్పుడు స్మాల్ ఎం అనేది ఏంటి బాయ్? మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్టేగా, మరి m మైనస్ m, సో m మైనస్ m ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్. m minus m is equal to mass of remaining part. ఓకే, సో అర్థమైంది ఏంటన్నా? మనం ఒక బాడీ తీసుకున్నాం, ఆ బాడీ యొక్క మాస్ క్యాపిటల్ ఎం అనుకుందాం, ఈ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ సి దగ్గర ఉందనుకుందాం. ఇందులో ఒక పోర్షన్ నేను రిమూవ్ చేశాను, దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి C1. రిమూవింగ్ పార్ట్ ఎంత, దాని మాస్ ఎంత, m. ఓకే, ఎప్పుడైతే రిమూవ్ చేసి ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఎక్స్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ న్యూ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? ఇక మరి డి అనేది ఏంటంటే, డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన లాజిక్ చెప్తాను చూడండి. సపోజ్ ఈ రిమైనింగ్ పార్ట్కి రిమూవ్డ్ పార్ట్కి సెంటర్ ఆఫ్ మాస్ ఏది? రిమూవ్డ్ పార్ట్ ఇది. ఓకే, సారీ, దిస్ ఇస్ ద రిమూవ్డ్ పార్ట్ కదా, ఇది రిమూవ్డ్ పార్ట్ రా. ఇక రిమైనింగ్ పార్ట్ ఇది. ఈ మొత్తానికి సెంటర్ ఆఫ్ మాస్ ఇదే కదా, అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 C2 అంటే ఏమవుతాం, సిఏ కదా. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 C2 ఈజ్ సీనే, అంతేనా? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 అండ్ C2 ఈజ్ సిఏ కదనా. ఓకే, జాగ్రత్త చూడండి ఒకసారి. సో అంటే జనరల్గా ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమైనింగ్, ఇదేది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవింగ్. ఓకే, ఈ రెండు ఉండే అనుకోండి, ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ అనేది సి అవుతుంది జనరల్గా. సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 అండ్ C2 ఈజ్ సి. ఓకేనా, అంటే ఇది ఒక బాడీ, మధ్యలో ఏంది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హోల్ సిస్టమ్. అంటే ఇప్పుడు రెండు బాడీస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు చూద్దాం. సో ఇది ఒక బాడీ అనుకోరా, దీని మాస్ ఎంత, m మైనస్ m, అంటే రిమైనింగ్ మాస్. ఓకే, నెక్స్ట్ ఇది రిమూవ్డ్ అనుకోరా, ఇది రిమూవ్డ్ m. ఓకే, సో ఇదేంటిది C2, ఇదేంటిది C1, అంతే కదా. దిస్ ఇస్ వాట్ C1. ఓకే, బాగానే ఉంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 అండ్ C2 సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మరి ఇదేంటి షిఫ్టేగా, ఎక్స్ షిఫ్ట్ కదా, ఇది ఎక్స్ షిఫ్ట్, ఇది షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సీని ఇంకా C1 కూడా డిస్టెన్స్ ఏమన్నా మనం డిఎన్ఏగా. ఓకే, ఇప్పుడు చూద్దాం అన్న, ఎక్స్ షిఫ్ట్ వాల్యూ ఎట్లా చూద్దాం ఒకసారి. సో దీన్ని మనం ఆరిజిన్ తీసుకున్నాం, ఎక్కడ ఇది ఆరిజిన్ తీసుకోండి, లేదా ఆరిజిన్ తీసుకోండి, ఎట్లయినా ఓకే. దిస్ ఈజ్ ఏ ఆరిజిన్. ఇక్కడి నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. ఇది ఆరిజిన్ కాబట్టి 0,0నేగా. ఓకే, సో అంటే x1 0 y1 0 జనరల్గా. జాగ్రత్త చూడండి. మరి ఇక్కడి నుంచి ఈ సెంటర్ ఆఫ్ మాస్, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందిరా?
x1 0, x2 ఎంతమ్మా, x2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దాకా ఆ డిస్టెన్స్ ఎంత, x షిఫ్ట్ ప్లస్ d1 అంటే దట్ ఈజ్ x2. ఓకే క్లియర్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త ఉండరా, మన జనరల్ ఫార్ములా ఏదైనా xm ఈజ్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. ఓకే xm అంటే ఇదే కదా సెంటర్ ఆఫ్ మాస్. ఓకే సో xm అంటే ఇది x షిఫ్టే కదా, xm అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్. ఆరిజినింగ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, x షిఫ్ట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి xm ఈజ్ నథింగ్ బట్ x షిఫ్ట్ అవుతుందిరా, ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఈ మాస్ m మైనస్ m, x1 వచ్చి 0 కదా, x1 ఇది y1 అనుకుంటే దిస్ ఇస్ 0 ప్లస్ m2 m రా, m2 అంటే m కదా, x2 అంటే ఎంత, x షిఫ్ట్ ప్లస్ d అంతే కదా, x2 వాల్యూ డివైడెడ్ బై m1 ప్లస్ m2 టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఎంత m గా. సో m1 వచ్చి m మైనస్ m ప్లస్ స్మాల్ m. This is getting cancelled. So on cross multiplication, m x shift is equal to is 0. ఏమవుతుంది మల్టిప్లై చేస్తే mx shift plus md. సో దీన్ని సైడ్ తీసుకొద్దాం, x shift కామన్ తీద్దాం, x shift కామన్ తీస్తే m మైనస్ m is equal to md రా. సో అల్టిమేట్గా ఎక్స్ షిఫ్ట్ కావాలి కాబట్టి మనకి షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ ఎండి డివైడెడ్ బై ఎం మైనస్ ఎం. దిస్ ఈజ్ వాట్ వి వాంట్, ఇదే మనకు కావాల్సింది. దిస్ ఈజ్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు మనం చేసేటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా దీని మీదే ఉంటాయి. ఓకేనా? ఓకే రైట్ డౌన్. Okay Nana, this is the very very most important. Okay, this is origin ఇంకా తీసుకున్నాను, ఇది ఆరిజిన్ అనుకున్నాను. ఈ ఆరిజిన్ ఇంకా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఎంత ఉంది, x షిఫ్ట్ డిస్టెన్స్ లో ఉంది. ఈ ఆరిజిన్ ఇంకా ఈ c1 ఎంత డిస్టెన్స్ లో ఉందిరా, x షిఫ్ట్ ప్లస్ d డిస్టెన్స్ లో ఉంది. ఇంతవరకు x షిఫ్ట్, ఇది d నా. ఓకే సో జనరల్ ఫార్ములా ఆల్రెడీ వి నో, సెంటర్ ఆఫ్ మాస్ xm is equal to m1 x1 plus m2 x2 divided by m1 plus m2. x1 అంటే 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. m2 అంటే m, x2 అంటే x షిఫ్ట్ ప్లస్ d డివైడెడ్ బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 అంటే m. జస్ట్ m1 అంటే m మైనస్ m ప్లస్ m, m గెటింగ్ క్యాన్సిల్. సో ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ mx షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు mx షిఫ్ట్ ప్లస్ md. మల్టిప్లై చేశాను, దీన్ని ఈ సైడ్ తీసుకొచ్చి కామన్ చేశాను. ఓకే సో x షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు mass of removed and distance between old center of mass and removed part of center of mass divided by m total minus m removed. That is the very very most important above. Okay, so నేను ఇక్కడ మీరు ఒకసారి దీన్ని పాస్ చేసుకొని రాసుకుంటారా. సో నేను ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా ఫార్ములా రాస్తాను చూడండి ఒకసారి దాన్ని. సో షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ షిఫ్ట్ రాసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అబ్బాయి. సో ఎం రిమూవ్డ్ ఇంటూ డి డివైడెడ్ బై ఎం టోటల్ మైనస్ ఎం రిమూవ్. ఓకేనా? దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫార్ములా. By using this formula to find out the shifting center of mass of the system. Shifting center of mass of the, so this is the very very most important. Okay, IMP very most important. Okay, write down.
Okay, now first application about shifting center of mass. A disk of radius r. A disk of radius r. Okay, this the radius is what r. A disk of radius r, inside the disk a small disk of radius r by 2. Inside the disk ఎంత రేడియస్ ఇంకొక డిస్క్ ఉందంటున్నా లైక్ దిస్. దాని రేడియస్ ఎంత ఇచ్చాడ్రా r/2 అన్నాడు. లిసన్ కేర్ఫుల్లీ. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద డిస్క్. A disk of radius r, inside the disk a small disk of radius r/2. r/2 is removed. ఓకే నాన్న, ఈ డిస్క్ దీనికి ఎనీ అడ్జసెంట్ సైడ్ టచ్ చేయండి. అంటే ఆ డిస్క్ సెంటర్లో లేదా, ఈ డిస్క్ ఎంత పోర్షన్ రిమూవ్ చేశాడు, రేడియస్ వచ్చి r/2 ఉన్న రేడియస్ని రిమూవ్ చేశాడు. ఓకే, ఇంత పోర్షన్ రిమూవ్ చేశాడు అల్టిమేట్గా. ఓకే, సో ఏ స్మాల్ డిస్క్ ఆఫ్ రేడియస్ r/2 ఈజ్ రిమూవ్డ్. ఫైండ్ షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. ఫైండ్ షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. ఈ డిస్క్ యొక్క రేడియస్ r/2 అయినా మరి ఇది కూడా ఏమవుతుందిరా r/2గా. జాగ్రత్త చూడండి, జనరల్గా దిస్ ఈజ్ ఒరిజినల్ డిస్క్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్. ఓకే, బాగానే ఉంది. ఒక స్మాల్ డిస్క్ ఆఫ్ రేడియస్ r/2 రిమూవ్ చేశాడు. ఎక్కడికి రిమూవ్ చేశాడు, దీని యొక్క అడ్జసెంట్ సైడ్స్ ఇంకా అడ్జసెంట్స్ టచ్ చేయనటువంటి రీజన్ ఇంకా రిమూవ్ చేశాడు. అంతేగాని ఈ పార్ట్ సెంటర్లో తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేయలేదు నానా, అది వేరే కాన్సెప్ట్, అది మళ్ళీ చెప్తాము. సో అడ్జసెంట్ సైడ్ టచ్ అయ్యేటట్టుగా ఉన్నటువంటి ఒక స్మాల్ సర్క్యులర్ డిస్క్ రిమూవ్ చేశాడు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది షిఫ్ట్ అవుతుంది. జనరల్గా ఇది ఒరిజినల్ కదా, ఇది రిమూవ్ చేశారు కదా, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇది షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఎక్స్ షిఫ్ట్ అనుకుంటారా, ఇది C2. మరి దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి C1, ఇది యొక్క C1. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం మనం. మరి మనకి ఆల్రెడీ తెలిసినగా మాస్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్, మాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, మాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. అంటే మాస్ లెంగ్త్ పెరిగితే మాస్ పెరుగుతుంది, ఏరియా పెరిగితే మాస్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగితే మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మరి టోటల్ డిస్క్ యొక్క మాస్ క్యాపిటల్ M కాబట్టి M టోటల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు πr². డిస్కే కదా, ఏరియా πr². ఓకే, మరి దీని మాస్ స్మాల్ m అనుకుంది. M రిమూవ్డ్ రా, రిమూవ్డ్ పార్ట్, M రిమూవ్డ్ ప్రపోర్షనల్ టు అదెంత, అది కూడా πr²గా. దానికి ఇది కూడా సర్క్యులర్ రింగే కదా, సర్క్యులర్ డిస్కే కదా, దానికి రేడియస్ r/2 స్క్వేర్ ఉంది కాబట్టి r²/4. ఓకే, బాగానే ఉంది. ఇది M టోటల్, ఇది M రిమూవ్డ్. ఓకే, మరి డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ రిమూవ్డ్. ఇది కదా సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ రిమూవ్డ్, ఇదే కదా నా, ఇది డి అవుతుంది. సో అదే డి అయ్యేది. సో డి ఈజ్ ఈక్వల్ టు వాట్, r/2. డి ఈజ్ ఈక్వల్ టు వాట్, r/2. సో ఇప్పుడు ఏంటంటే ఫార్ములా, ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు M రిమూవ్డ్ ఇంటూ D డివైడెడ్ బై M టోటల్ మైనస్ M రిమూవ్. ఇంతేనంటరా. ఓకే, ఎక్స్ షిఫ్ట్ వచ్చేసి M రిమూవ్డ్ ఎంతరా, πr²/4. ఓకే, πr²/4 ఇంటూ D వాల్యూ ఎంత బై r/2. ఓకే, హోల్ డివైడెడ్ బై M టోటల్ ఎంతరా, M టోటల్ వచ్చి πr²/4. πr², ఓన్లీ πr². M టోటల్ వచ్చేసి ఎంత, ఓన్లీ πr² మైనస్ M రిమూవ్డ్ ఎంత మళ్ళా, πr²/4. πr²/4 ఎంత అవుతుందబ్బా ఇప్పుడు ఎక్స్ షిఫ్ట్. సో ఎక్స్ షిఫ్ట్ వచ్చేసి చూడండి, πr³/8, πr³/8 హోల్ డివైడెడ్ బై r² r³ కదా, 4 × 2 8 రా, ఇదిరా 4πr² మైనస్ πr², 3πr², 3πr²/4. ఓకే, 4 1s are 4 2s are by. So pi getting cancelled, r²
R cancel, R cube cancel. Only one R is there. So ఇంకేమవుతుంది ఓన్లీ ఇక్కడ ఏమవుతుంది ఆర్ డివైడెడ్ బై 3 into 2 6 ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఎంత ఆన్సర్ ఆర్ బై 6 దట్ ఈస్ ద షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ రా సెకండ్ వన్ సో సెకండ్ వన్ వచ్చేసి a circular plate uniform circular plate of radius r okay of radius r this is the center of mass of uniform circular plate a small portion will be removed a small portion of circular area will be removed the diameter of removed portion is r by 2 enta nadide r by 2 and the radius of removed portion of circular ring is or circular plate is r then what is the shifting center of mass ఒకసారి జాగ్రత్త చూడండి so a circular uniform circular plate of radius capital R okay capital R in this a small circular plate of radius small r is removed. The diameter of the removed circular part is r by 2. Then find the shifting center of mass. Okay, ఎంత పార్ట్ రిమూవ్ చేశాడంటే ఎంత డయామీటర్ ఉన్న పార్ట్ రిమూవ్ చేశాడు r by 2 డయామీటర్ ఉన్న పార్ట్ రిమూవ్ చేశాడు. ఈ రిమూవ్డ్ పార్ట్ యొక్క రేడియస్ ఎంత స్మాల్ r. ఈ బిగ్ మెటల్ షీట్ యొక్క రేడియస్ ఎంత క్యాపిటల్. ఓకే ఇది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాసే కదరా ఓకేనా ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఓకే ఎప్పుడైతే రిమూవ్ చేసిన పార్ట్ని సెంటర్ ఆఫ్ మాస్ అనేది షిఫ్ట్ అవుతుంది ఆటోమేటిక్గా సో ఓకే ఇది రిమూవ్డ్ పార్ట్ ఈ రిమూవ్డ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి ఇది కదా C1గా సెంటర్లో ఉంటుంది C1లో సో ఇది ఎటు షిఫ్ట్ అవుతుంది C2 ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ షిఫ్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా ఓకేనా ఇప్పుడు చూద్దారా సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది r by 2 కదా ఇది కూడా ఇది మొత్తం r సో ఇది r by 2 దీని యొక్క డయామీటర్ r by 2 అయితే ఇది కూడా r by 2 ఇది కూడా r by 2 ఇక్కడ దాకా ఓకే ఓకే క్లియర్ ఇప్పుడు చూద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు d ఎంత ఇక్కడ d చూడండి ఒకసారి ఫస్ట్ d రాస్తున్నాను d అనేది డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్ r by 2 ప్లస్ స్మాల్ r అంతే కదా ఇక్కడ నుంచి ఇక్కడ అంటే r by 2 ఇది రేడియస్ స్మాల్ r కదా సో r by 2 ప్లస్ స్మాల్ r కరెక్ట్గా ఉందా లేదంటే ఇంకో రంగా కూడా రాయొచ్చు టోటల్ వచ్చేసి r కదా r నుంచి ఈ స్మాల్ r మైనస్ చేసినా కూడా కరెక్టే ఓకేనా సో అట్లా రాస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా r రా మనకి కావాల్సింది ఇదేగా ఈ r స్మాల్ r మైనస్ చేయండి d is equal to r minus small r ఇది d వాల్యూ ఓకే బాగానే ఉంది సో పోతే ఇక్కడ చూడండి ఒకసారి r by 2 is equal ఎంతమ్మా r by 2 is equal to 2r కదా నాకు r కావాలి సపోజ్ r is equal to r by 4 అవుతుంది బాగానే ఉంది ఇంతవరకు r is equal to r by 4 అవుతుంది సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి d is equal to r minus r by 4 4r minus r 3r by 4 అయింది 3r by 4 రా ఓకే d వాల్యూ వచ్చేసింది ఇప్పుడు మాస్ ఆల్రెడీ వి నో డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఏరియా కదా సో m ప్రపోర్షనల్ టు ఏరియా అంటే అగైన్ pi r స్క్వేర్ ఓకేనా pi r స్క్వేర్ ఓకే మరి రిమూవ్ పార్ట్ ఆల్సో మాస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు pi r స్క్వేర్ r వాల్యూ ఎంత సో pi r స్క్వేర్ కాబట్టి pi స్మాల్ r స్క్వేర్ రాస్తున్నాం pi స్మాల్ r స్క్వేర్ సో m ప్రపోర్షనల్ టు pi స్మాల్ r వాల్యూ ఎంత r by 4 కదా అంటే r స్క్వేర్ బై 60 సో m వచ్చింది m టోటల్ వచ్చింది నానా m రిమూవ్ వచ్చింది ఓకే m రిమూవ్ దిస్ ఇస్ m రిమూవ్ ఓకే m రిమూవ్ రా. సో ఈ ఫార్ములా వద్దామా x షిఫ్ట్ వచ్చేసి
ఎక్స్ షిఫ్ట్ వచ్చేసి ఎంత, ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎం రిమూవ్డ్ ఇంటూ డిస్టెన్స్ బై ఎం టోటల్ మైనస్ ఎం రిమూవ్. సో ఎక్స్ షిఫ్ట్ వచ్చేసి ఎం రిమూవ్ ఎంత, పై ఆర్ స్క్వేర్ బై 16, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ బై 16 మైనస్ డి ఎంతమ్మా, ఆర్ మైనస్ సారీ డి వచ్చేసేసి 3r బై 4, 3r బై 4 సారీ ఇంటూ ఇది డివైడెడ్ బై ఎం టోటల్ ఎంత, ఎం టోటల్ వచ్చి పై ఆర్ స్క్వేర్ మైనస్ ఎం రిమూవ్డ్ ఎంతమ్మా, ఎం రిమూవ్డ్ వచ్చి ఇదే కదా ఎం రిమూవ్డ్ పై ఆర్ స్క్వేర్ బై 16. ఓకే సో ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఎంత అవుతుందా ఇది పై, సో 3 పై ఆర్ క్యూబ్ డివైడెడ్ బై 64. ఓకేనా, అంతేనా, 3 ఆర్ క్యూబ్ పై, ఓకే కరెక్ట్గా ఉంది, డివైడెడ్ 64 ఇది చూద్దాం, 16 ఆర్ 15 పై ఆర్ స్క్వేర్ బై 16, 16 అంతా 16 4 జర్రా, పై getting answer like this, also cancel out. Remaining 3 1s are 3 5s are. Okay, ultimately r divided by r on the 5 into 4 and the 20 kada, like this. X shift వచ్చి r by 20. This is the shifting center of mass, nana. Write down. Okay na, next one ra. So next 3 na, next application 3 ra. This is the suppose spherical metal sheet అనుకుందాం. This is the metal sheet, spherical metal sheet of mass m. Okay, this center of mass center లో ఉంది C. Another small spherical metal sheet will be removed. ఓకే, దీని యొక్క రేడియస్ r అనుకుందాం, దాని యొక్క రేడియస్ ఎంత r. సో ఎక్కడ రిమూవ్ చేశాను కదా, సెంటర్లో రిమూవ్ చేశాను, ఎగ్జాక్ట్గా దాని యొక్క సెంటర్లో రిమూవ్ చేశాను. ఓకే, దీని రిమూవ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా అక్కడే ఉంటుందిగా, దాన్ని C1. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే డిస్టెన్స్ బిట్వీన్ రిమూవ్డ్ పార్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ రెండు అక్కడే కాబట్టి డిస్టెన్స్ 0. షిఫ్ట్ ఎంత బై, ఈ కేసులో షిఫ్ట్ వచ్చి 0, షిఫ్ట్ ఎవరు సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకుంటారా, దిస్ ఈజ్ ద షెల్ లేదా స్పియర్, రింగ్, వాట్ ఎవర్. సో మనకి ఇది మెటల్ షీట్ అనుకుందాం అన్న, దిస్ ఇస్ ద మెటల్ షీట్, దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ C సెంటర్లో ఉంటుంది. సో ఈ పోర్షన్ మీరు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక స్మాల్ స్ప్రికల్ పోర్షన్ మనం రిమూవ్ చేస్తే, సో దాని సెంటర్ ఆఫ్ మాస్ రిమూవ్డ్ పార్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. సో షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి 0. ఓకే, డి వాల్యూ 0 కదా, డి వాల్యూ 0. ఓకే, అంతే, సింపుల్ అప్లికేషన్. నెక్స్ట్ అనదర్ అప్లికేషన్ నెంబర్ 4 నానా. సపోజ్ చూడరా, దిస్ ఈస్ ద uniform metal sphere of mass m, radius r, radius is just by r. Okay, this is what sphere now. So a small portion will be removed of radius smaller. ఇందులోంచి small portion, spherical portion will be removed. దీని యొక్క రేడియస్ ఎంత r. Then a cavity will be formed, hole forming. Okay, then what is the shifting center of mass? This is the C is the original center of mass or old center of mass of the sphere. Okay, మరి ఇది రిమూవ్డ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్ C1, ఇది కూడా ఆరే కదరా. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్త చూడరా, ఇప్పుడు ఇటు షిఫ్ట్ అవుతుంది అనుకుందాం, దాంతో మనం పని లేదు, దట్ ఈస్ C2,
దిస్ ఈజ్ ఎక్స్ షిఫ్ట్. మనకు కావాల్సింది ఎక్స్ షిఫ్టే కదరా. ఓకే. సో మరి ఎం ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కదా, ఆల్రెడీ వీ నో. సో ఎం ప్రపోర్షనల్ టు వాల్యూమ్ 4/3πr3. ఓన్లీ నేను r³ రాస్తున్నాను, ఎందుకంటే 4/3π క్యాన్సిల్ అయిపోతుంది, అది రాయట్లేదు, అది కాన్స్టెంట్. ఎం ప్రపోర్షనల్ టు r³ అంటే ఎం టోటల్ ప్రపోర్షనల్ టు r³. మరి ఎం రిమూవ్డ్ ప్రపోర్షనల్ టు దట్ ఈజ్ ఆల్సో r³. ఓకే. మరి ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఆర్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 2r కదా. మరి అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైందిరా, r/2 ఇదిగా. సో మరి అప్పుడు దీన్ని ఇంకా ఎం రిమూవ్డ్ చెప్పండి. సో ఎం రిమూవ్డ్ r³ కదా. సో what is the value of r/2? Substituting in this, so r³/8 అవుతుంది. సో ఎం రిమూవ్డ్ వచ్చేసి r³/8 అవుతుంది, అంతేనా. మరి d రా, d ఎంత అవుతుంది అబ్బాయి? d అనేది ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ c1 కదా, ఇదే కదా d, అదే కదా d. ఓకే. సో ఇది d కాబట్టి d ఈజ్ నథింగ్ బట్ r కదా. సో r అంటే r/2 కదా. ఓకే. సో d ఈజ్ ఈక్వల్ టు వాట్, r అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు r/2 అవుతుంది. సో d వాల్యూ r/2 వచ్చింది, ఇది కూడా ఓకేరా. ఫార్ములా ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎం రిమూవ్డ్ ఇంటూ d బై టోటల్ మాస్ మైనస్ ఎం రిమూవ్డ్. ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎం రిమూవ్డ్, ఎం రిమూవ్డ్ ఎంతనా, r³/8 ఇంటూ d ఎంత, r/2 డివైడెడ్ బై ఎం టోటల్ ఎంత బాయ్, ఎం టోటల్ r³ అంటే r³ మైనస్ ఎం రిమూవ్డ్ వచ్చేసి r³/8, r³/8. ఓకే. సో ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఎంత అవుతుందని, ఇది r⁴/16 డివైడెడ్ బై ఎంత అవుతుంది, 7 r³/8. 8 1s are 8 2s are, అంతేగా. సో r³ r⁴లో ఒక r³ క్యాన్సిల్ అయితే ఓన్లీ r/2 into 7 14 రా. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, r/14. ఓకేనా, రైట్. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ రా. సో దిస్ ఈస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా, ఇన్ ఎక్స్ అండ్ వై ప్లేన్లో ఉందమ్మా, ఎక్స్ అండ్ వై ప్లేన్. దిస్ ఈజ్ వాట్, ఆరిజిన్. సో ఇక్కడ 2 kg ఉంది, 2 kg మాస్ ఉంది. ఇక్కడ కూడా 2 kg మాస్ ఉంది, ఇక్కడ కూడా 2 kg మాస్ ఉంది. ఓకేనా, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందా, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే. సెంటర్లో జనరల్గా అంటే అంటే వర్టెక్స్ ఇంకా దీని యొక్క సైడ్ 1 మీటర్ అనుకుందాం, దీని సైడ్ కూడా 1 మీటర్ అనుకుందాం. ఈక్విలేటర్ యాంగిల్ కదా 1 మీటర్. సో ఇదేంటిది, వర్టెక్స్ కదా. వర్టెక్స్ ఇంకా సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఎంత, d ఇది. సో d ఈజ్ ఈక్వల్ ఎంతనా, 1/√3 అనా. ఓకే, ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో చెప్పాము మనం, ఇది 2 పార్ట్స్, బేస్ లింక్ అయితే 1 పార్ట్. సో ఇది d నా, ఇది ఎంత అవుతుంది, ఈ పోర్షన్ ఎంతరా, జస్ట్ ఇది ఈ పోర్షన్. ఆ పోర్షన్ మనకు అవసరం లేదు, దాన్ని నేను జస్ట్ h అన్నా. h ఈజ్ ఈక్వల్ టు 1/2√3. 1 సైడ్ నా, 1 వచ్చేసి సైడ్. ఓకే, ఇది మనకు అవసరం లేదన్నా, ఓన్లీ వర్టెక్స్ ఇంకా సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ 1/√3. ఓకే. జాగ్రత్త చూడండి, ఈక్విలేటర్ ట్రయాంగిల్ మనం సాల్వ్ రెగ్యులర్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. ఓకే, ఈ హైట్ వర్టెక్స్ ఇంకా సెంటర్, బేస్ లింక్ అయితే ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్. ఇప్పుడు చూడరా, ఇది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ సి. ఏం చేస్తాను నేను, 2 kg మాస్ రిమూవ్ చేస్తాను, 2 kg మాస్ని రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ 2 kg మాస్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఇది ఏంది, యాక్చువల్లీ ఇట్లా ఉందనుకోండి. సో ఇది C2 అవుతుంది, ఏంటిది C2 C1, అంతేగా, ఇది C1 రిమూవ్ చేసినాం కదా ఇక్కడ.
సెంటర్ ఆఫ్ మాస్ బేసికలీ షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. జాగ్రత్త చూడండి. ఎం టోటల్ ప్రపోర్షనల్ టు ఏరియానేనా? ఓకే, సో ఎం టోటల్ ప్రపోర్షనల్ టు, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అవుతుందనా? ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ బేస్, ఇదే కదా బేస్ ఇంటూ హైట్, ఇదే కదా టోటల్ హైట్. ఓకే, సో ఎంత ఇది మొత్తం టోటల్ ఎంత? ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, టోటల్ హైట్ వచ్చేసేసి 1/√3 ప్లస్ 2√3, 1/2√3. సో ఎల్సిఎం వచ్చి 2√3 సో దిస్ ఈజ్ √3 ప్లస్ 1. డి వాల్యూ 1/√3 1/√3 ప్లస్ 1/2√3. ఓకే, ఎల్సిఎం వచ్చేసి 2√3 అంతేగా. సో √3 పోతే ఓన్లీ 2 రైట్. √3 గెటింగ్ క్యాన్సిల్, ఓన్లీ 2 నానా. దిస్ ఈజ్ 1 అంటే ఎంత అవుతుంది? 3/2√3 అవుతుంది. 3/2√3 అవుతుంది. ఓకే, అదే చూడండి, ఎం ప్రపోర్షనల్ ఏరియా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకున్నాను. హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 1, హైట్ వచ్చేసి ఎంత? అది హైట్ వచ్చేసి ఇది మొత్తం 1/√3, 1/2√3 రెండు యాడ్ చేస్తే వచ్చేది దట్ ఈస్ హైట్ అవుతుంది. మరి హైట్ ఎంత అంటే 3/2√3 అంటే ఎం టోటల్ వచ్చేసి 3/4√3 అయిందిరా. ఓకేనా? ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మరి ఆ రీజియన్ తీసుకుందామా లేదంటే ఇట్లా తీసుకుందాం? సింపుల్గా చెప్తాను చూడండి మీకు. ఇంకొక వేలు ఇట్లా కాకుండా సింపుల్గా మాస్ ఇటు ఇచ్చాడు కాబట్టి ఇంక డైరెక్ట్ ప్రపోర్షనల్ ఎందుకు? మాస్ ఇటు ఇచ్చాడు కాబట్టి ఎం టోటల్ ఎంత చెప్పండి నాకు సింపుల్గా? 2 2 2 6 kg. ఎం రిమూవ్ ఎంత చెప్పండి నాకు? ఎం రిమూవ్ వచ్చి 2 kg. ఓకే, బాగానే ఉంది. ఇంకేముంది? మరి డిస్టెన్స్ ఎంత చెప్పండి? డిస్టెన్స్ వచ్చి 1/√3. ఓకే, 1/√3 ఇది. ఓకే, ఇంకేమైనా అయిపోయిందిరా. ఎక్స్ షిఫ్ట్ వచ్చి సింపుల్గా ఎం రిమూవ్డ్ ఇంటూ డిస్టెన్స్ బై ఎం టోటల్ మైనస్ ఎం రిమూవ్డ్, అంతేనా? సో ఎం రిమూవ్డ్ వచ్చి 2 kg ఇంటూ డిస్టెన్స్ వచ్చేసేసి 1/√3 డివైడెడ్ బై ఎం టోటల్ 6 మైనస్ రిమూవ్డ్ వచ్చి 2గా. సో 2/√3 డివైడెడ్ బై 4, అంతే కదా. సో అల్టిమేట్గా మనకి ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఎంత వచ్చిందిరా? 2/4√3 వచ్చింది. 2 1s are 2 2s are, so 1/2√3 meters. This is what we want. 1/2√3 meters. That is the shifting center of mass. 2 kg with 2 kg are placed on equilateral triangle of side 1 meter. Then 2 kg portion will be removed. ఇదో 2 kg నానా ఈ ఎండ్ దగ్గర ఉంది, ఇదో 2 kg ఎండ్ దగ్గర ఉంది. ఈ పోర్షన్ రిమూవ్ చేశారు. వాట్ ఇస్ ద షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్? ఓకే, సో జనరల్గా ఇనిషియల్ సెంటర్ ఆఫ్ మాస్ దీని యొక్క సెంటర్లో ఉంటుంది. సెంట్రాయిడ్, సెంటర్ అంటే ఏంటిది? సెంట్రాయిడే కదా, సెంట్రాయిడ్ దగ్గర ఉంటుంది. వర్టెక్స్ ఇంకా సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత? సైడ్ వచ్చి 1 కాబట్టి 1/√3 అంతే, డి వాల్యూ. ఓకేనా? ఎందుకంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ C1, దీని సెంటర్ వచ్చి C అనేది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్, C1 అనేది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పోర్షన్. ఓకేనా? ఎంత వచ్చిందా? 1/2√3 meters. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. అప్లికేషన్ నెంబర్ 6. సపోజ్ దిస్ ఇస్ స్క్వేర్ రా. దిస్ ఇస్ వాట్? స్క్వేర్. ఆఫ్ సైడ్ 2L అనుకుందాం. అప్పుడు ఈ పార్ట్ L, ఈ పార్ట్ L అవుతుంది. ఇది కూడా Lగా. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ C అది. సో 1/4 పార్ట్ విల్ బి రిమూవ్ చేశాను ఆ పార్ట్ని. ఆ పోర్షన్ విల్ బి రిమూవ్. దట్ పోర్షన్ విల్ బి రిమూవ్. జనరల్గా దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ వాట్? C1.
ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎటు అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఈజ్ వాట్ రిమూవ్డ్ పార్ట్. రిమూవ్డ్ పార్ట్ నా జాగ్రత్త చూడండి, దట్ ఈస్ ద రిమూవ్డ్ పార్ట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ వీళ్ళు ఎం ప్రపోర్షనల్ టు ఏరియానే కదా, ఎం టోటల్ మాస్, క్యాపిటల్ ఎం వచ్చి టోటల్ మాస్ రా. సో ఎం టోటల్ ప్రపోర్షనల్ టు ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ 2l ఇంటూ 2l 4l². ఓకే, మరి ఎం రిమూవ్డ్ రా, ఎం రిమూవ్డ్ వచ్చి ఎం ఆల్సో ప్రపోర్షనల్ టు ఏరియా కదా, దీని యొక్క ఏరియా ఎంత, సో ఎల్ ఇంటూ ఎల్ l². ఇంతేనా. మరి డిస్టెన్స్ ఇది, ఈ డిస్టెన్స్ అని ఏంటో ఎంత డిస్టెన్స్, టోటల్ డయాగ్నల్ ఎంత, డయాగ్నల్ వచ్చి డయాగోనల్ వచ్చి ఎంత, √2 ఇంటూ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎల్, అందులో హాఫ్ కదా, డివైడెడ్ బై 2. అంటే దీన్ని ఈ 2 నేను √2 రాస్తే ఏమవుతుంది, √2 క్యాన్సిల్, l/√2 అవుతుంది. దట్ ఈస్ ద ఏంటి డి రే, డైరెక్ట్ రాసేసాను అంతా. ఇప్పుడు ఈ డయాగ్నల్ వచ్చి √2 ఇంటూ సైడేగా, నాకు కావాల్సింది డి, అంటే అందులో హాఫ్ √2l/2. ఈ 2ని √2 రాశాను అనుకో, √2 గెటింగ్ క్యాన్సిల్, l/√2 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డి రా. ఇంకేముంది, ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఫార్ములా చెప్పండి అబ్బాయి. దట్ ఈస్ m removed into distance by m total minus m removed. So m removed entra l², distance entra l/√2 divided by m total enta by 4l² minus m removed enta l². So x shift వచ్చి ultimate గా l³/√2 whole divided by 3l². అంతే కదా. సో లైక్ దిస్ క్యాన్సిల్ అవుట్, అల్టిమేట్లీ l/3√2 వచ్చిందా. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, దట్ ఈస్ ద షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ అనదర్ మోడల్ రా. సో సపోజ్ దిస్ ఈస్ ద స్క్వేర్. ఓకే, ఆఫ్ సైడ్ 2l అనుకుందాం. ఓకే, ఈసారి ఏం చేశారంటే ఈ 2 పార్ట్స్ రిమూవ్ చేశాను రా. దిస్ ఈజ్ వాట్ రిమూవ్డ్ పార్ట్. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ రిమూవ్డ్ పార్ట్. సో జనరల్గా బిఫోర్ రిమూవ్ సెంటర్ ఆఫ్ మాస్ సి సెంటర్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో మరి ఈ సైడ్ ఎల్లో, ఇది ఎల్లో, ఇది కూడా ఎల్లాగా, ఇది కూడా ఎల్లాగా. ఓకే, ఇది కూడా ఎల్లే. ఇప్పుడు చూడరా, సో ఈ పార్ట్ రిమూవ్ చేశాను కదా. మరి ఈ రిమూవ్డ్ పార్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇది ఈ వర్టికల్ లైన్. ఎందుకంటే ఈ పక్క ఈక్వల్ మాస్, ఈ పక్క ఈక్వల్ మాస్ ఉంది కాబట్టి ఈ రెండు ఈ స్క్వేర్సే కాబట్టి ఎగ్జాక్ట్గా సో ఈ వర్టికల్ లైన్ మీద సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్ C1. మరి డిస్టెన్స్ ఎంత, ఇది ఎల్లో, ఇక్కడ నుంచి ఈ టోటల్ వచ్చేసి ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎల్లో, ఇందులో హాఫ్ అంటే l/2 కదా, l/2. సో డి వాల్యూ వచ్చేసి l/2 అంతేగా. ఓకే, డి అనేది ఏదైనా డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. డి ఈజ్ ఈక్వల్ టు l/2. ఓకే, సో అగైన్ m ప్రపోర్షనల్ టు ఏరియా కాబట్టి సో ఏరియా దిస్ ఈస్ 2l, దిస్ ఈస్ ఆల్సో 2l, 4l². నెక్స్ట్ m రిమూవ్డ్ ప్రపోర్షనల్ టు ఏమవుతుందా, దట్ ఈస్ ఆల్సో ఏరియానే. m మాస్ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఏరియా, ఇది కూడా ఆల్సో ఏరియా కాబట్టి మరి ఈ ఏరియా ఎంత అవుతుందనా. సో ఈ ఏరియా వచ్చి మనకి రిమూవ్డ్ పార్ట్ కదా. సో రిమూవ్డ్ పార్ట్ వచ్చి రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ ఎంత ఉందిరా, ఎల్. సో
ఇది ఎల్లో లెంత్ టు బ్రెడ్త్, లెంత్ ఇది లెంత్, బ్రెడ్త్ వచ్చేసి ఎంత ఉంది, 2L ఉందా, అంటే L³ అవుతుందా, అంతేనా, 2L² అవుతుందా, ఒకసారి చూడండి ఒకసారి, అంతే 2L² అవుతుంది. అంతేనా, కరెక్ట్ అది. సో మనకి ఇది 2L, ఇది 2L రా. సో 2L ఇంటూ 2L ఏమవుతుంది, 4L² అవుతుంది, బాగానే ఉంది. ఇది వచ్చేసేసి రిమూవ్ పార్ట్, ఇది L, ఇది 2L, L ఇంటూ ఇది 2L కదమ్మా, ఆటోమేటిక్గా 2L² అవుతుంది, కరెక్ట్. రిమూవ్ పార్ట్ దట్ ప్రపోర్షన్ టు ఏరియా. సో దట్ ఈజ్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి 2L² కరెక్ట్ ఉంది. ఓకే, డి వాల్యూ కూడా ఉంది. సో ఇంకేముంది, అయిపోయింది. ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఎంతరా, m రిమూవ్ ఇంటూ డిస్టెన్స్ బై m టోటల్ మైనస్ m రిమూవ్. సో m రిమూవ్ వచ్చి 2L² ఇంటూ డిస్టెన్స్ వచ్చి L/2 డివైడెడ్ బై m టోటల్ వచ్చి 4L² మైనస్ m రిమూవ్ వచ్చి 2L². 2 గెటింగ్ క్యాన్సిల్ బై ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఎంత ఉందిరా, L³ డివైడెడ్ బై ఇది 2L² క్యాన్సిల్, L/2 వచ్చిందిరా. నెక్స్ట్ అప్లికేషన్ ఇంకో మోడల్ చూద్దాం ఇందులోనే. సపోజ్ దిస్ ఈజ్ ద స్క్వేర్, సైడ్ 2L అనుకుందాం, 4 పార్ట్స్ చేశాను. సో ఈ పార్ట్ రిమూవ్ చేశాను రా, ఓకేనా. ఇది జనరల్ ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి సిఏగా, ఈ పార్ట్ రిమూవ్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ మాస్, రిమూవ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇది C1. అప్పుడు ఏమవుతుందిరా, ఇది షిఫ్ట్ అవుతుంది, ఏదైనా షిఫ్ట్ అయింది అనుకుంది, జస్ట్ అజ్యూమ్ షిఫ్ట్ అయింది అనుకుంది, సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అయింది. ఈ పార్ట్ కూడా రిమూవ్ చేశాను, ఈ పార్ట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది, ఒరిజినల్ పొజిషన్కే వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ రిమూవ్ చేశాను, ఇది ఈ 2 పార్ట్లు రిమూవ్డ్, 2 పార్ట్స్ ఆర్ రిమూవ్డ్. ఇనిషియల్ ఎక్కడ ఉంది, సిలో ఉంది. 2 పార్ట్లు రిమూవ్, ఈ పక్క మాస్ ఈక్వల్ అయినప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది, ఎటు లేవు కదా. సో డి వాల్యూ 0. సో డి వాల్యూ 0 కాబట్టి షిఫ్ట్ ఆల్సో 0. ఓకే, సింపుల్ కేస్. ఓకే, రైట్ డౌన్. ఓకేనా. సో నెక్స్ట్ అప్లికేషన్, a square portion of diagonal equal to radius. A square portion of a diagonal equal to radius is removed from a uniform circular plate of radius r100. Uniform circular plate like this. This is the uniform circular plate, Nana. Okay. So దీని యొక్క రేడియస్ ఎంత అన్నాడు, సర్క్యులర్ ప్లేట్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ అన్నాడు. ఓకే, a square portion of a diagonal equal to radius. స్క్వేర్ పోర్షన్ అది స్క్వేర్ పోర్షన్ రిమూవ్ చేశాడు రా. సో దీని యొక్క డయాగ్నల్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు, రేడియస్కి ఈక్వల్ అన్నాడు. సైడ్ నేను ఏ అంటున్నారు, ఇది సైడ్ ఏ అనుకోండి. జనరల్గా ఇనీషియల్లీ సెంటర్ ఆఫ్ మాస్ సి సెంటర్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఇంత రిమూవ్ చేశాడు. దీని రిమూవ్ పార్ట్ వచ్చేసి ఇది C1 కదా, ఓకేనా. ఓకే, ఇక్కడ రాస్తుంది సి. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్ సెంటర్లో ఉంటుంది. దాని చూడరా, ఏ స్క్వేర్ పోర్షన్ ఆఫ్ ఏ డయాగ్నల్, ఏ స్క్వేర్ పోర్షన్ ఆఫ్ ఏ డయాగ్నల్, ఇది డయాగ్నల్ ఈక్వల్ టు రేడియస్ ఈక్వల్ అయింది అన్నాడు. ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ ప్లేట్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్. యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ఫైండ్ ద షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడరా, m టోటల్ వచ్చేసి m టోటల్ ప్రపోర్షనల్ టు ఇది కదా, సర్క్యులర్ ప్లేట్ కదా, πr². ఓకే, బాగానే ఉంది. m రిమూవ్డ్ వచ్చేసి m రిమూవ్డ్ స్క్వేర్ కదా,
ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. అంతేనా? ఓకే, ఇది బాగానే ఉంది బాయ్. ఎం ప్రపోర్షన్ టు ఏ స్క్వేర్. ఓకే. ఇప్పుడు దీని యొక్క డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, రేడియస్ అన్నాడు. సో డయాగ్నల్ ఎంత ఇప్పుడు? సో జనరల్లీ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్, డయాగ్నల్ అంటే ఏంది, √2 ఇంటూ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అన్నాడు కాబట్టి, సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, r/√2 అవుతుంది. ఇది ఏ వాల్యూ. అప్పుడు మనకి ఎం రిమూవ్ చూద్దామా? ఎం రిమూవ్ వచ్చి ఏ స్క్వేర్ కదా, ఏ వాల్యూ r/√2, ఏ స్క్వేర్ అంటే r²/2 అవుతుందిరా. ఎం రిమూవ్ వచ్చేసింది, ఎం టోటల్ వచ్చింది. ఇప్పుడు డి, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్సేగా, ఇదే కదా డి. సో డి ఈజ్ ఈక్వల్ టు, సో డయాగ్నల్ ఎంతరా, డయాగ్నల్ వచ్చి √2 ఇంటూ సైడ్ బై, అందులో హాఫే కదా ఇది, అంటే 2. సో అప్పుడు ఏమవుతుంది, √2, దీన్ని ఏం చేస్తారంటే √2 ఇంటూ √2 రాస్తే క్యాన్సిల్ అయిపోయి a/√2 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతరా, ఏ వాల్యూ r/√2 కాబట్టి r/√2, అగైన్ √2 ఉందిగా, √2. సో d ఈజ్ ఈక్వల్ టు r/2. డి వాల్యూ ఎంత వచ్చింది, r/2 వచ్చింది. అంతే కదా, కరెక్టే కదా. ఇది r/2, అది r/2, రెండు కలిపి ఆరేగా. ఓకే. సో అన్నీ వచ్చేసినాయి బాయ్. ఇక ఇక్కడ రాస్తున్నారా, స్పేస్ లేదు, జాగ్రత్త చూడండి. ఎక్స్ షిఫ్ట్ వచ్చి ఫార్ములా ఎం రిమూవ్డ్ d/m టోటల్ మైనస్ ఎం రిమూవ్డ్. ఎం ప్రపోర్షనల్ టు r²/2గా, r²/2. డి వాల్యూ ఎంత, r/2గా. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఎం టోటల్ ఎంతరా, ఎం టోటల్ ఎంత, πr². ఓకే, మైనస్ ఎం రిమూవ్డ్ ఎంతరా, r²/2గా. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఎంత ఎక్స్ షిఫ్ట్, r³/4 హోల్ డివైడెడ్ బై, ఇది చూడరా, 2πr² మైనస్ r²/2 అయింది. 2 1 2 2. ఓకే, కింద మనం ఏమి కామన్ తిద్దారా, r³ డివైడెడ్ బై, ఇది 2 ఉంది, బాగానే ఉంది. ఇక్కడ కింద చూడరా, ఇక్కడ ఏం కామన్ తీద్దాం, r² కామన్ తీద్దాం. కింద r² కామన్ తీస్తే ఇక్కడ రాసేస్తాం డైరెక్ట్గా, 2r² కామన్ తీస్తే, రే ఈ 2 ఏంది, ఇక్కడ 2. సో r² కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, ఇంకా 2π-1 ఉంది అంతే. r²³ క్యాన్సిల్. అల్టిమేట్గా ఎక్స్ షిఫ్ట్ వచ్చి r డివైడెడ్ బై 2 ఇంటూ 2π-1. దిస్ ఈజ్ ద షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్. రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామా, నెక్స్ట్ అప్లికేషన్. ఇంకొక మోడల్, డిఫరెంట్ మోడల్స్, అన్ని మోడల్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, నీట్గా రాసుకోండి నోట్స్. అంటే ఎందుకంటే మనకి న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు వస్తుంది, అన్నీ వస్తాయి మళ్ళీ. యూనిఫామ్ square plate of side 2L, a circular portion is removed from one of the quadrant, then shifting center of mass అంటే ఒకసారి కేర్ఫుల్గా చూడరా. ఇది స్క్వేర్, ఓకే బాగానే ఉంది. ఇది 4 క్వాడ్రాంట్స్, ఇది కూడా బాగానే ఉంది. సో ఇందులో నుంచి సర్క్యులర్ పోర్షన్ రిమూవ్ చేశాడు. ఒక సర్క్యులర్ పోర్షన్ వాడు ఏం చేశాడు, రిమూవ్ చేశాడు. ఇది రిమూవ్డ్ పార్ట్ అబ్బాయి, సర్క్యులర్ పోర్షన్ రిమూవ్ చేశాడు. యూనిఫామ్ స్క్వేర్ ప్లేట్, దిస్ ఈజ్ యూనిఫామ్ స్క్వేర్ ప్లేట్. ఆఫ్ సైడ్ వచ్చి 2L, ఆఫ్ సైడ్ ఎంత 2L, అంటే ఇది ఎల్లాగా, ఇది కూడా ఎల్లాగా, ఇది కూడా ఎల్లాగా. ఓకే, ఆఫ్ సైడ్ 2L. ఏ సర్క్యులర్ పోర్షన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద క్వాడ్రెంట్. ఏదో ఒక క్వాడ్రెంట్ సర్క్యులర్ పోర్షన్ రిమూవ్ చేశాడు. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇది C1 ఏగా. దీని టోటల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ప్లేట్ వచ్చి స్క్వేర్ వచ్చి ఎంత, C అది. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ తెలియాలి, అది డి అవుతుంది. ఇదే కదా డి అయ్యేది, ఇది డి అవుతుంది. ఓకే,
ఏమన్నాడు, రిమూవ్ చేసాడు. దాని షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ అడిగాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే మనకి ఎం ప్రపోర్షనల్ ఉంటుంది ఏరియా కదా. ఏరియా అంటే 2L 4L స్క్వేర్. ఇది అయిపోయింది. ఎం రిమూవ్ వచ్చి ఇదంటే ఇది దట్ ఈజ్ సర్క్యులర్ పోర్షన్ కదా, πr స్క్వేర్. దీని యొక్క రేడియస్ ఎంత అనుకుందాం, క్యాపిటల్ అనుకుందామా. దీని యొక్క రేడియస్ క్యాపిటల్ అనుకుందాం. ఇది రేడియస్ అబ్బాయి πr స్క్వేర్. దీనికి రేడియస్ వచ్చేసిందిరా πr స్క్వేర్. బాగానే ఉంది. ఇప్పుడు జాగ్రత్త చూడరా, మనకి డిస్టెన్స్ కావాలిగా. మనకేం కావాలి, ఇది డిస్టెన్స్ కావాలి. ఓకే. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇది ఎగ్జాక్ట్గా డయాగ్నల్ ఆఫ్ అవుతుంది. డయాగ్నల్ ఎంత, సో డయాగ్నల్ వచ్చి √2 ఇంటూ సైడ్ L. మన డిస్టెన్స్ వచ్చి √2 ఇంటూ L/2 అంటే ఇది L/√2 అవుతుందిరా. అంతే కదా, √2 అనుకుంటే గెటింగ్ క్యాన్సిల్ L/√2 అవుతుంది. అంతేనా, L/√2 అవుతుంది. డి వాల్యూ L/√2 అయింది. బాగానే ఉంది. డి వాల్యూ L/√2 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఎల్ అని ఆర్లో ఆర్ అనేది ఎల్లో కావాలరా. సో ఆర్ అనేది ఎల్లో కావాలి అంటే ఇది ఎల్ కదా మొత్తం. ఓకే, ఈ ఆర్ ఎంత అవుతుంది, ఆర్ ఈక్వల్ L/2 అవదు. ఇది రేడియస్ అమ్మా. ఈ రింగ్ యొక్క రేడియస్ వచ్చి 6. మనకి ఎగ్జాక్ట్గా సెంటరే కదా, సెంటరే కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత అవుతుంది, L/2 అవుతుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త చూడండి L/2 అవుతుంది. దీన్ని ఆర్ వాల్యూ L/2 కాబట్టి ఇక్కడ రాస్తాను ఆర్ ఈక్వల్ టు L/2. దీన్ని ఉంచుంట్రా, ఆర్ ఈక్వల్ టు L/2 వచ్చింది. సో ఇక్కడ ఎం రిమూవ్ ప్రపోర్షనల్ టు π, ఆర్ స్క్వేర్ అంటే L²/4. ఓకే, ఇక అన్నీ వచ్చేసి అన్ని ఎల్లలో చూసుకోండి. ఇప్పుడు ఫార్ములా రాద్దామా. ఎక్స్ షిఫ్ట్ వచ్చేసి ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎం రిమూవ్డ్ ఇంటూ డిస్టెన్స్ బై టోటల్ మాస్ మైనస్ ఎం రిమూవ్డ్. ఓకే, ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎం రిమూవ్డ్ ఎంతరా, ఎం రిమూవ్డ్ వచ్చి π L²/4 ఇంటూ డిస్టెన్స్ ఎంతరా L/√2 హోల్ డివైడెడ్ బై డిస్టెన్స్ కరెక్ట్గా ఉందా L/√2. ఓకే, హోల్ డివైడెడ్ బై ఇంకేముందో నెక్స్ట్ మనకి ఎం టోటల్ వచ్చి 4L² మైనస్ 4L² మైనస్ ఎం రిమూవ్డ్ వచ్చి π, ఎం రిమూవ్డ్ వచ్చి πL²/4. πL²/4 అయిందా. ఇక్కడ పైన ఏమవుతుంది, πL³ డివైడెడ్ బై 4√2 డివైడెడ్ బై ఇదేమవుతుంది 4 × 4 16 L² మైనస్ πL²/4. 4 గెటింగ్ క్యాన్సిల్. ఇంకా రాయడానికి స్పేస్ లేదు కాబట్టి మీరే చేసుకోవాలి బాయ్. చేస్తారా, చేయరా. ఎక్స్ షిఫ్ట్ వచ్చి πL² ఉందిరా, πL³ డివైడెడ్ బై πL³ డివైడెడ్ ఇక్కడ ఏమవుతుంది √2 ఉంది. ఓకే, √2 రాశాను. ఇక్కడ L² కామన్ చేస్తున్నాను, తీసాను. 16 మైనస్ π రా, అది L² L³ క్యాన్సిల్ అవుట్. ఫైనల్గా స్పేస్ లేదు కాబట్టి πL డివైడెడ్ బై √2 16 మైనస్ π, అది ఆన్సర్. πL/√2 ఇంటూ 16 మైనస్ π, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫైనల్ ఆన్సర్. మీరు చేసుకోవచ్చు సార్, ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. ఫస్ట్ ఎం టోటల్ మాస్, ఎం ప్రపోర్షనల్ టు ఏ కాబట్టి ఏరియా కాబట్టి 2L ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ 4L². తర్వాత ఎం రిమూవ్డ్, ఈ పోర్షన్ రిమూవ్ అయింది కాబట్టి ఎం ప్రపోర్షనల్ టు ఏరియా అని చెప్పాగా, ఏరియా వచ్చేసి πr². బాగానే ఉంది.
సో నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ కావాలి. టోటల్ డయాగ్నల్ ఎంత? √2 × L కదా. ఓకే, డయాగ్నల్ హాఫ్ ఈ డిస్టెన్స్ వచ్చి, సో L/√2 అయింది. ఓకే, నెక్స్ట్ R = L/2గా, R = L/2 కాబట్టి సో ఈ R వాల్యూని ఇక్కడ రాసాను. ఓకే, L²/4 అయింది. 5L²/4 M రిమూవ్డ్ అల్టిమేట్గా, అది మనం సబ్స్టిట్యూట్ చేసాం. అన్నీ కూడా Lలో ఉండాలి, లేదా అన్ని Rలో ఉండాలి, లేదా అన్ని ఏలో ఉండాలి. అన్నీ ఒకే ఫార్మేట్లో ఉంటే మనకి ఈజీగా క్యాన్సిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, రాసుకుంటాను. ఓకే రా, షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్లో లాస్ట్ అప్లికేషన్ రా. సో దిస్ ఈజ్ ఏ స్క్వైర్. ఓకే, ఆఫ్ సైడ్ ఎల్ అంటున్నాం. ఓకేనా, సమ్ పోర్షన్ ఈజ్ రిమూవ్డ్. ఆ పోర్షన్ ఎంత అంటే లైక్ ట్రయాంగిల్, ఈక్వల్ ట్రయాంగిల్ అనుకోండి. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఈ డిస్టెన్స్ మీకు తెలుసా, టోటల్ 3 పార్ట్స్. వర్టెక్స్ ఇంకా సెంటర్, దీని యొక్క సెంటర్ వచ్చేసేసి ఓకే, ఇది మొత్తం 3 పార్ట్స్ కదా అనుకోండి. ఇది 3x, మొత్తం 3x, ఇది 2x, ఇది x. అర్థమైంది చెప్పింది? ఓకే, ఇది రిమూవ్డ్ పోర్షన్ అన్న. ఏంటిది? ఇది రిమూవ్డ్ పోర్షను, అంతా రిమూవ్ చేసాం. సో ఇది L/2, మొత్తం L కదా, టోటల్ వచ్చి L కదా, టోటల్ వచ్చి L. ఇదంతా ఇది L/2, ఇది L/2. లైక్ ఐసోలస్ ట్రయాంగిల్ని రిమూవ్ చేసాం, రిమూవ్డ్ పార్ట్. సో ఇనిషియల్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది, అంటే ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్. రిమూవ్డ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? వర్టెక్స్ ఇంకా 2x డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం 3x అనుకున్నాం. మీకు నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను అబ్బాయి, రెగ్యులర్ క్లాస్లో కూడా చెప్పాను సార్. సో ఇది సెంట్రాయిడ్, అంతే కదా. ఈ సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత? ఇది సపోజ్ సైడ్ 1, 1, 1 అనుకోండి. ఈ సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఇది ఇక్కడి నుంచి రా 1/√3గా, ఇది 1/2√3, 1/2√3. సో టోటల్ వచ్చేసి టోటల్ హైట్ h ఈజ్ ఈక్వల్ టు 1/√3 ప్లస్ 1/2√3. అంతేనా? ఎంత అవుతుంది అప్పుడు? సో 1/√3, 1/2√3. సో ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 2√3 ఎల్సిఎం అవుతుంది. √3 పోతే 2 + 1 అవుతుంది. సో హెచ్ టోటల్ హైట్ వచ్చేసేసి 3 దీన్ని నేను ఇట్లా రాస్తాను, 3 ఇంటూ, లేదంటే అంతే కదా, 2 + 1 3, 3/2√3. అర్థమైందా? ఓకే, ఇది మొత్తం హైట్ నాన్న, ఇది మొత్తం హైట్. ఇక్కడ బేస్ ఇంకా వర్టెక్స్ దాకా హైట్. సో ఇందులో ఎగ్జాక్ట్గా ఇదేంటిది? సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? 2 పార్ట్స్, ఇందులో 2 పార్ట్స్. సో ఇందులో 2 పార్ట్స్ చేద్దామా దీన్ని? సో చూడండి, 1/2√3 ఒక పార్ట్, 1/2√3 ఒక పార్ట్, ఇంకొక 1/2√3 ఇంకో పార్ట్, మొత్తం 3 పార్ట్లు. ఇది 2 పార్ట్స్, దీనికి ఇచ్చేసేయండి. అంటే ఈ డిస్టెన్స్ వర్టెక్స్ ఇంకా సెంట్రాయిడ్ డిస్టెన్స్ వచ్చి ఎంత? 1/√3, 1/2√3 ఎంత అవుతుంది? 2/2√3 అంటే లైక్ దిస్. వర్టెక్స్ ఇంకా సెంట్రాయిడ్ డిస్టెన్స్ వచ్చి 1/2√3, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 1/2√3. ఓకేనా? అంటే ఇది మొత్తం 3 పార్ట్స్ చేశాను. అంటే మొత్తం 3x అనుకుంటే ఇది 2x. సెంటర్ ఇంకా సెంటర్ ఆఫ్ రిమూవ్డ్ పోర్షన్ డిస్టెన్స్ C1 అనేది ఏంది? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పోర్షన్. C అనేది ఏంది? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఒరిజినల్ బాడీ. సో ఇది మీకు తెలుసు కాబట్టి ఒకసారి చెప్పాను, రబ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం బాయ్, జాగ్రత్త చూడండి ఒకసారి. స్క్వేర్ ఆఫ్ సైడ్ L, this is the square of side L. Okay, some triangle portion will be removed. Okay, this is what? L. This is what L. బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. సో మాస్
m ప్రపోర్షనల్ టు ఏరియానే కదా, m ప్రపోర్షనల్ టు ఏరియానే కదా. సో m ప్రపోర్షనల్ l ఇంటూ l స్క్వేర్. నెక్స్ట్ రిమూవ్డ్ పోర్షన్ ఈజ్ ఇప్పుడు ఇది కదా, రిమూవ్డ్ పోర్షన్ ఆల్సో డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఏరియానేగా. సో m ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ l ఇంటూ హైట్. ఇదంతా 3x కదా, 3x కదా ఇదే హైట్. ఓకే 3x. లేదంటే మీరు ఈ డిస్టెన్సే కదా, రాయండి ప్రజెంట్. m ప్రపోర్షనల్ టు ఎంత అవుతుంది అంటే 3xl/2 అయింది, 3xl/2 అయింది. ఓకే ఇక్కడ చూడండి మొత్తం ఎంత ఇది 3x కదా, 3x ఈజ్ ఈక్వల్ టు l/2, x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది l/6 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు l/6 వస్తుంది. ఇక్కడ రాయండి m ప్రపోర్షనల్ టు 3, x వాల్యూ l/6. ఇంతేనా, x వాల్యూ ఎంత రాశాను l/6 రాశాను, ఇంకా ఇంకెంత ఉంది l/2 ఉంది, 3 1 3 2. సో m ప్రపోర్షనల్ టు l²/4 అయిందా. ఓకే m ప్రపోర్షనల్ టు l²/4 రా. నెక్స్ట్ d వాల్యూ ఎంత చెప్పండి, d ఈ డిస్టెన్స్ 2x, 2 ఇంటూ x వాల్యూ ఎంత, x ఈజ్ ఈక్వల్ టు l/6. 2 1 2 3 l/3 అయింది. ఓకే d వాల్యూ వచ్చింది లైక్ దిస్, క్యాపిటల్ M వచ్చింది. ఓకే అండ్ ఆల్సో స్మాల్ m కూడా వచ్చిందిగా, ఇది స్మాల్ m కూడా వచ్చింది. రాద్దాం ఇప్పుడు. x షిఫ్ట్ వచ్చేసి m రిమూవ్డ్ డిస్టెన్స్ బై m టోటల్ మైనస్ m రిమూవ్డ్. m రిమూవ్డ్ ఎంత l²/4 ఇంటూ డిస్టెన్స్ l/3 డివైడెడ్ బై m టోటల్ ఎంత, m టోటల్ l² మైనస్ m రిమూవ్డ్ l²/4. సో ఎంత అవుతుంది అడిగే l³ ఓకేనా, 4 ఇంటూ 3 డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది 3l²/4. 4 4 గెటింగ్ క్యాన్సిల్, స్క్వేర్ క్యాన్సిల్ అవుట్. l³ l² ఉంది, l²లో ఇక్కడ l² పోతే ఇంకొక l ఉంటుంది అంతే, అంటే l/3 ఇంటూ 3 9 రా. అది ఆన్సర్. x షిఫ్ట్ అల్టిమేట్లీ x షిఫ్ట్ వచ్చి l/9. అర్థమైందా చెప్పిందంతా. సో m ప్రపోర్షనల్ టు ఏరియా ఆల్రెడీ ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 3x. సో m ప్రపోర్షనల్ ఏమైనప్పుడు 3xl/2 అయింది. బట్ 3x అంటే ఏంది l/2గా, x ఈజ్ ఈక్వల్ l/6గా ఇక్కడ రాస్తే l²/4 వచ్చింది, l²/4 వచ్చింది. ఓకేనా, లేదు ఇక్కడ కూడా రాసేయచ్చు డైరెక్ట్గా. ఇది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే l/2 కదా, l/2 అంటే l²/4 అవుతుంది అంతే. ఇది l²/4 డైరెక్ట్గా అట్లా వచ్చేస్తుంది, l²/4 ఎట్లా రాసేయచ్చు. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద shifting center of mass. All applications are completed. Okay, write down. సో నీవు నోట్స్ కన్నా నీట్గా రాసుకోవాలి. ఏ రోజు నోట్స్ ఆ రోజు నీట్గా రాసుకొని ఒకసారి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ కాకపోతే ఏం కాదు, అంత లాస్ట్లో న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, రాసుకో.